ఈ బెల్లంకొండ రామారాయ కవీంద్రుడిని మనం ఎలా ఆయన్ని మనం పూజించాలి? ఆయన ఎలా అర్థం చేసుకోవాలి? ఈ లోకం ఏం తెలుసుకోవాలి ఆయన గురించి? దేవుడైనటువంటి పండితుడు, మహాభక్తుడు, వేదాంతి. ఆయన వేదాంత విజ్ఞానం నుంచి అద్భుతమైన గ్రంథాలు రచించారు. అంతేకాకుండా కృష్ణలీలా తరంగిణి రాశాడు ఆయన. ఓహో! కృష్ణుడి యొక్క మహాద్భుతమైన గ్రంథం లీలలన్నీ కూడా ఆయన రాశాడు ఆయన. అందువల్ల భక్తుడు, ఆయన జ్ఞాని. నారాయణ తీర్థుడు కదా స్వామి. ఆ? నారాయణ తీర్థుడు కదా కృష్ణలీల తరంగిణి ఈయన రాశాడు. కూడా రాశాడు. ఈయన కూడా బెల్లంకొండ. ఈయన కూడా రాస్తే బెల్లంకొండ వారు రాసినటువంటి కృష్ణలీల గ్రంథంలో తప్పులు ఉన్నాయి అని చెప్పి తిరుపతి వెంకట కవులు ఆ రోజుల్లో విమర్శించారు. ఆయన ఏదో రకంగా ఆయన విమర్శించాలి అని చెప్పి. కానీ కృష్ణుడిని గురించిన మంచి గ్రంథం, స్తోత్ర గ్రంథం రాశాడు ఆయన. పేరు ఏదైనా స్తోత్ర గ్రంథం రాశాడు ఆయన. కనుక భక్తుడు, జ్ఞాని అయినటువంటి మహనీయుడు ఆయన. ఆయన అపర ఆది శంకరాచార్యులు అంటారు కదా స్వామి బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు. ఎవరైనా శంకర వేదాంతాన్ని సమర్థతతో బోధించడమే కాక జీవితంలో ఆచరణలో పెట్టుకునేటట్లయితే ఆ వ్యక్తిని అపర శంకరులు అని అంటాం. ఇప్పుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఆధునిక కాలంలో తీసుకుంటే ఇప్పుడు బెల్లంకొండ రామరాయ కవీంద్రుని మనం తలుచుకున్నాము. అలాగే కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని కూడా ఆయన మహాకవి, మహర్షి, మరియు ఆయన కూడా గణపతి స్వరూపం కదా. అవును. సో ఆయన్ని మనం ఎలా చూడాలి స్వామి? ఆయన మహర్షిగా, తపస్విగా, మహాకవిగా, పండితుడిగా, యోగిగా చూడాలి ఆయన. తపస్సంపన్నుడు. ఇటీవలి కాలంలో అంత తపస్సంపన్నులు మనకు కనపడరు. అనేక దేవాలయాలలో, అనేక క్షేత్రాలకు వెళ్ళి కోట్లకు కోట్లు మంత్రజపం చేసి దివ్యానుభవాలు ఎన్నో పొంది తపశ్శక్తిని పొందినటువంటి వ్యక్తి ఆయన. ఆయన లోహం ముట్టుకుంటే బంగారం అయ్యేది. అటువంటి మహాతపస్సంపన్నుడు ఆయన. అంతేకాకుండా గొప్ప కవీశ్వరుడు, గొప్ప పండితుడు ఆయన. మంత్రశాస్త్రాన్ని గురించి ఎన్నో విశేషాలు రాశాడు. ప్రధానంగా ఆయన ఉమాసహస్రం, ఇంద్రాణి సప్తశతి, ప్రచండ చండీ త్రిశతి, ఇట్లాంటివన్నీ అద్భుతమైన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని గురించి మనం మాట్లాడుకుంటున్నాం స్వామి. మీ పైన మీ పూర్వాశ్రమంలోనూ ఇప్పటి జీవితంలో కూడా కావ్యకంఠ ప్రభావం ఎక్కువ ఉందంటారు, నిజమేనా స్వామి? అది నిజమే. ఆయన ఉపాసించినటువంటి దేవతను నేను కూడా ఉపాసించాను. చిన్నమస్తా, వజ్రవైరోచిని. ఆ దేవత సాధన చేయటానికి ఆయన జీవితం ప్రేరణ. ఆ దేవత అనుగ్రహం ఆ రకంగా లభించింది. దానికి చిన్న చిత్రమైన ఉదాహరణ ఏమిటి అని అంటే, ఒకసారి నేను గుంటూరులో ఉండగా ఒక యోగి కేవలం చిన్న కౌపీనాన్ని కొల్లాయి గుడ్డను కట్టుకున్న వ్యక్తి కారులో నుంచి దిగాడు కాబట్టి గొప్పవాడు, సంపన్నుడు అనుకోవాలి. కానీ వేషాన్ని చూస్తే కౌపీనం వచ్చాడు. చూశాడు. ఏమిటి అని అంటే, నేను కాశీ దగ్గర అరణ్యంలో ఉంటున్నాను. నేను కావ్యకంఠ వాసిష్ఠుని యొక్క శిష్యుణ్ణి. ఆయన మంత్రోపదేశం పొందినవాడిని. మంత్రదేవత అనుగ్రహం కలిగింది నాకు. వజ్రవైరోచిని చిన్నమస్తా. ఆ దేవత నాకు చెప్పింది, ఫలానా వ్యక్తి అతడు నా మంత్రసిద్ధుడు, అనుగ్రహం పొందినవాడు, నువ్వు వెళ్ళి దర్శించు అని అంటే నేను వెతుక్కుంటూ మీకోసం వచ్చాను అని చెప్పాడు ఆయన. అంటే దేవతానుగ్రహం, ఆ వజ్రవైరోచని యొక్క అనుగ్రహం, కావ్యకంఠుని యొక్క ప్రభావం వల్ల పొందినటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. అయితే ఒక అంశం మాత్రం ఉన్నది. కావ్యకంఠులు అద్వైతాన్ని ఒప్పుకోలేదు. ఆయన శంకర సంప్రదాయాన్ని అంగీకరించలేదు. కేవలం ఋషి సంప్రదాయం మాత్రమే. ఆయన ఒక శ్లోకం రాశాడు. తవాంబ జగతశ్చాస్య మృత్తికా ఘటయోరివ సంబంధో వేదితవ్య స్యాత్ న రజ్జుఫణినోరివ. అద్వైత వేదాంతంలో ఈ ప్రపంచమంతా మిథ్య. రజ్జువును చూసి పాము అని అనుకుంటున్నావు నువ్వు. అసలు పాము లేదు, ఉన్నది రజ్జువే. అలానే అని చెబుతారు అద్వైత వేదాంతులు. ఆ ఉపమానాన్ని, ఆ మార్గాన్ని నేను అంగీకరించను. అమ్మా, నీకు ఈ ప్రపంచానికి ఉన్న సంబంధం ఏమిటి అని అంటే, మృత్తికా ఘటయోరివ. మృత్తికకు, మట్టి కొండకు ఉన్న అనుబంధం ఎట్లాంటిదో ప్రపంచానికి నీకు ఉన్నటువంటి సంబంధం అట్లాంటిది. అంటే మట్టి కొండ అవుతుంది కాలిస్తే. ఆ కొండ మట్టి కావటానికి ఎన్నాళ్ళు పడుతుందో, ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో. కొండ పెంకు వేల ఏళ్ళైనా ఆమెనే ఉంటుంది. అటనే జీవుడు కూడా మృత్తికలో నుంచి వచ్చిన వాడు ఆ ఘటం యొక్క మొక్కలాగానే ఉండిపోతాడు. కావటానికి ఎంతో సమయం పడుతుంది. ఈ మిథ్యా సిద్ధాంతాన్ని నేను అంగీకరించను అన్నాడు ఆయన. సరే, ఆ విషయం పెడితే మిగిలిన వాటిల్లో తపో మార్గం, ఋషి మార్గం. ఆయన మహారుషి, మహనీయుడైనటువంటి వ్యక్తి. ఆయన జీవితం ఎంతోమందికి ప్రభావం చూపిస్తుంది, ఎంతోమంది మీద. చాలా అద్భుతమైన గ్రంథాలు, మంత్రశాస్త్ర గ్రంథాలు, స్తోత్ర గ్రంథాలు రాశాడు. అపర కాళిదాస్ అనొచ్చు. అంత చాలా సులభంగా, సుందరంగా
స్తోత్రాలు రాశాడు ఆయన. అంటే కారులో వచ్చిన ఆయన కపీనంతో కారులో వచ్చిన ఒక ఆయన కావ్యకంఠ శిష్యుడు అని అన్నారు కదా ఆయన. ఆయన ద్వారా మీకు ఏమైనా సందేశము సంకేతమైన అందిందా? లేదు, ఆయనకి దర్శనంలో దేవతను వెళ్ళి చూడమంటే వచ్చాడు. కనుక ఏమిటంటే వైరోచనీ దేవి యొక్క అనుగ్రహం ఎలా ప్రసరిస్తుంటుందో తెలియజేయడానికి మాత్రమే ఆ ఉదాహరణ చెప్పాను. అంటే మీరు మామూలుగా అవధానాలు, తెలుగు సాహిత్యము, ఆ వాతావరణంలో ఉన్న వ్యక్తులు మీరు. ఈ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మీద పూర్తిగా సంస్కృత సాహిత్యము, సంస్కృత సారస్వతము, మంత్రము వాతావరణం కదా. మీలో జీవితంలోకి కావ్యకంఠ ఎలా ప్రవేశించారు స్వామి, ఎలా ప్రభావం చూపించారు? కావ్యకంఠుని యొక్క శిష్యుడు ఒక ఆయన నాకు ఆప్తుడుగా ఉండేవాడు. 60 ఏళ్ల వ్యక్తి, నాకు అప్పుడు 20 ఏళ్ళు. మేమిద్దరం కలిసి ధ్యానం చేసేవాళ్ళం. ఆయన ఆ గ్రంథాలన్నీ తెచ్చిచ్చాడు. దానివల్ల అవన్నీ కూడా తెలుసుకోగలిగాను. అక్కడి నుంచి అప్పటికే నేను ధ్యాన మార్గంలో, జప మార్గంలో ఉన్నాను. ఈ మార్గంలోకి కూడా ప్రవేశించాను. దేవత యొక్క అనుగ్రహం లభించింది. లభించటం వల్ల నేను కూడా దేవతను గురించి ఐంద్రీ సాహశ్రీ, ఆ ఐంద్రీ దేవత చిన్నమస్తని గురించి 1000 శ్లోకాలు పద్యాలు కలిపి ఒక 1000 గ్రంథం రాశాను నేను. అవును, అంబికా సాహశ్రీ, శివ సాహశ్రీ, ఇవన్నీ కూడా మీరు రాశారు కదా ఇది కూడా అవన్నీ రాశారు. కావ్యకంఠ సాహిత్యాన్ని మీరు మీ కవిత్వ రూపంలో తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు పీఠాధిపతి అయిన తర్వాత ఆదిశంకరాచార్య పరంపరలో నడుస్తున్న ఈ పీఠం కదా ఇది. ఆ కావ్యకంఠని ఆయన అద్వైతాన్ని ఆయన నమ్మట్లేదు కదా. ఇదే అద్వైత పీఠం. రెండింటిని మీరు ఎలా సమన్వయం చేసుకుంటున్నారు? ఇది తపస్సుకు సంబంధించిన అంశం. ఇందాక నేను విద్యారణ్య స్వామి గారిని గురించి చెప్పానే, జ్ఞాన మార్గం, సిద్ధ మార్గం, ఈ రెంటి సమన్వయం కుర్తాళ్లపీఠం. ఇటు జ్ఞాన మార్గంలో శంకర సంప్రదాయం, దాన్ని అంగీకరించి తీరాలి, అంగీకరిస్తాను, నా అనుభవం అదే. అయితే ఏమిటంటే దేవతా అనుగ్రహం కోసం, మంత్రసిద్ధి కోసం గణపతి ముని యొక్క మార్గం. తర్వాత ఇంకోటి ఏమిటంటే కుర్తాళ్లపీఠానికి నాథ సంప్రదాయంతో అనుబంధం ఉన్నది. హిమాలయాలలో ఉన్నటువంటి మత్స్యేంద్రనాథ్, గోరఖనాథ్ సంప్రదాయంతో అచ్యుతానంద స్వామి వారికి సంబంధం ఉంది. అచ్యుతానంద స్వామి వారి శిష్యుడు మౌనస్వామి. అందువల్ల ఈ రెండు అచ్యుతానంద స్వామి వారి దగ్గర నుంచి శంకర సంప్రదాయం, నాథ సంప్రదాయం, సిద్ధ సంప్రదాయం, ఈ రెంటి సమ్మేళనమే కుర్తాళ్లపీఠం. అంటే మన మౌనస్వామి యొక్క పూర్వాశ్రమం, వాళ్ళ ఇంటి పేరు కూడా అచ్యుతుని కదా. అవును స్వామి. తర్వాత ఈ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి గురించి రాగానే ఆయనకు కపాల భేదనం జరిగిన తర్వాత ఎన్నో ఏళ్ల పాటు గొప్ప వెలుగుతో జీవించారంటారు. అది ఎలా సాధ్యం స్వామి? కపాల భేదనం అంటే మనిషి వెళ్ళిపోయిన తర్వాత కదా జరుగుతుంది. మామూలు మానవులకు సాధ్యం కాదు కనుకనే అది చరిత్రలో మిగిలే ఉన్నది. వేదంలో ఒక మంత్రం ఉన్నది, వ్యపోహ్య శీర్ష కపాలే అని చెప్పి. అంటే కపాల భేదనం అవుతుంది, అయినా జీవించి ఉంటాడు అని వేదంలో చెప్పబడి ఉన్నది. అలా మామూలు వాళ్ళకి అయ్యేటైతే ప్రాచీన కాలంలో పురాణంలో చాలామంది తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళ శిరస్సులో నుండి, అగ్రభాగం నుండి అగ్నిజ్వాలలు పైకి లేచి వెళ్ళేవి, దేవలోకం దాకా వెళ్ళేవి అని పురాణాలలో కనిపిస్తుంది. తీవ్ర మహర్షులు, రాక్షసులు, మహనీయులు కొంతమంది తపస్సు చేసినప్పుడు వీరికి కూడా అది ఒక చిహ్నంగా, ప్రతీకగా ధ్యాన సమయంలో ఉన్నప్పుడు శిరస్సు పగిలి, కపాలం పగిలి దాంట్లో నుండి అగ్నిజ్వాల పైకి లేచింది. ఆ అగ్నిజ్వాల ఏమీ ఆయన తర్వాత నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఆ అగ్నిజ్వాల మండుతూ ఏమీ లేదు. అది అప్పుడు ఆ కాసేపు ఉన్నది, తర్వాత మామూలుగా అయిపోయింది అనుకోండి. దేనికి అని అంటే అది ఆయన పొందినటువంటి తపశ్శక్తికి, దానివల్ల ఆయనకు లభించినటువంటి సిద్ధులకు సంకేతం. ఉద్గత కీలం మూలమిదం, భిన్న కపాలం శీర్షమిదం, ఉజ్జిత మోహం చిత్తవిదం, వాసవ శక్తిర్మాం విశతు అంటాడు ఆయన. మీరు కూడా పూర్వాశ్రమంలోనే చిన్న వయసులోనే వ్యాయామము, వీటితో పాటు ప్రాణాయామము, యోగ విద్యతో పాటు ఇటువంటి సాధనలు కూడా మీరు అనేకం చేశారు కదా. మీరు కూడా ఇటువంటి అనుభవాలను పొందారా స్వామి? నేను చాలా పొందాను. అయితే ఒక్కో వ్యక్తి యొక్క అనుభవాలు ఒక్కో రకంగా ఉంటాయి. వ్యక్తిగత అనుభవాలన్నీ చెప్పటము ఉచితం కాదు. నేను ఆ దేవతను చూశాను, ఈ దేవతను చూశాను, వాళ్ళు ఇట్లా మాట్లాడారు, వీళ్ళు ఇట్లా మాట్లాడారు అని అంటే అది కొంతవరకు పరిమితం. అన్నీ చెప్పటానికి అనుమతి ఉండదు, చెప్పవలసిన అవసరం కూడా లేదు. పొందాను, చూశాను, అంతే. అంటే మీరు చేసిన ఈ ఉపాసన, ఈ ప్రయాణంలో అనేక దేవతలు మీరు ఉపాసించారు, దర్శనం చేసుకున్నారు. కాళీమాత యొక్క మంత్రోపాసన, ఆ దర్శనం ద్వారా గుంటూరులో కాళీపీఠం స్వయం సిద్ధి అంటారు కదా, అది ఎలా, అది మహత్యం ఏంటి స్వామి? కాళీదేవి యొక్క అనుగ్రహం, జన్మాంతర బంధం వల్ల ఆ దేవత రావటం జరిగింది.
అందువల్ల దేవతల యొక్క అనుగ్రహం, సిద్ధుల యొక్క అనుగ్రహం, ఇంతకు ముందే చెప్పాను కదా నేను, సిద్ధాశ్రమ యోగుల యొక్క అనుగ్రహం ఉన్నది అని చెప్పి, వాళ్ళ యొక్క కరుణ వల్ల ఇలాంటివి ఎన్నో జరిగినాయి, జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎవరెవరు, నేను కొన్ని వందల మందికి పూర్వజన్మలు చెప్పాను, ఎవరు చెప్పరన్ని జన్మలు ఇతరులకు చెప్పాను నేను. చాలామంది వెళ్ళి నిరూపించుకున్నారు కూడా ఆ స్థలాలకు వెళ్ళి. ఎందువల్ల వచ్చింది? కాళీదేవి అనుగ్రహం, రాధాదేవి అనుగ్రహం, భైరవుడి యొక్క కరుణ, వీటి వల్ల లభించినటువంటి దివ్య జ్ఞానం అన్నమాట.